రాష్ట్రం ఏదైనా అప్పు తీసుకుంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి ఉండాలి. మన జిఎస్డిపిలో 3% తీసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇలా తీసుకునేటటువంటి సొమ్ములకి గ్యారంటీ ఉంటుంది. ఇలా కాకుండా విదేశీ రుణాలు తీసుకునేటప్పుడు అవైనా అట్లాగే లెక్కలోకి వస్తాయి. కానీ కేంద్రం ఆంధ్రాకి సంబంధించి దాదాపుగా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి, అది హడ్కో కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, అలాగే ఏడీబీ కావచ్చు, వాళ్ళ ద్వారా లోన్స్ ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే ఇస్తారు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో దానికి మామూలుగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలలోకి యాడ్ చేస్తే రాష్ట్రంలో 5 పైసలు కూడా అప్పు పుట్టదు. ఇక ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే టోటల్కి కలిపి దాదాపుగా 45,000 కోట్ల అప్పు. 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఏడాదికి అప్పు తీసుకోవడానికి మనకు ఉండే అర్హత అదే ఎఫ్ఆర్బిఎం ప్రకారం. అప్పు మొత్తం దానికే అయిపోతుంది, అమరావతికే. ఇక అసలు 10 పైసలు అప్పు పుట్టదు. జీతాలకి బిల్లులకి ఏమీ సాధ్యం కాదు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఆ 45,000 కోట్ల అప్పుని కేంద్రం ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించి దానికి కొన్ని సంవత్సరాల తర్వాత తీరుస్తారు. అది కేంద్రమే కడుతుందా రాష్ట్రమే కడుతుందా అనేటటువంటిది అయితే మెన్షన్ చేయలేదు. కేంద్రమే కడుతుందని మన వాళ్ళు చెప్తారు, లేదా అది రాష్ట్రమే కడుతుందని చెప్పేసి విపక్షాలు విమర్శిస్తుంటాయి. అదేంటనేది కేంద్రము సమాధానం చెప్పలే. ఓవరాల్గా ఒకటి నడుస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు సరిపోతాయా అంటే చాలదు, 77,000 కోట్ల రూపాయలు ఇట్లా మేము సమీకరించుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటూ చంద్రబాబు తాజాగా ఆర్థిక సంఘాన్ని అడిగారు. మరి కేంద్రం ఓకే అంటుందా చూడాలి.